అటు పోలీసోడు ఇటు బేబీ జాన్, మధ్యలో ఉస్తాద్. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి నటించిన బేబీ జాన్ సినిమా క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చింది. అట్లీ తమిళ్లో తీసిన తేరీ మూవీకి హిందీ రీమేక్ ఇది. మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. పుష్ప 2 ముందు నిలబడలేకపోయింది. 4 రోజుల్లో 23 కోట్లు మాత్రమే వసూలు రాబట్టడంతో బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దీంతో ఇప్పుడు అనుకోకుండా ఉస్తాద్ భగత్ సింగ్ వార్తల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది తేరీ సినిమాకి రీమేక్ అనే టాక్ ఉంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ పవన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు సెట్స్ లోకి వెళ్తారనేది చెప్పలేని పరిస్థితి. వచ్చే ఏడాదిలో పవన్ బల్క్ డేట్స్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే బేబీ జాన్ మూవీ ఘోర పరాజయం చవి చూడటంతో హరీష్ ఉస్తాద్ ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాని తెలుగులో పోలీసోడు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ టీవీలోకి వచ్చిన తర్వాత అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ 2 వారాలకు ఒకసారి స్టార్ మా ఛానల్లో ఏదో ఒక దాంట్లో వేస్తూనే ఉంటారు. 8 ఏళ్ల క్రితం తమిళ్లో తేరీ హిట్ అయినప్పటికీ ఇప్పుడు కాన్సెప్ట్ పాతది అయిపోయిందని బేబీ జాన్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతుంది. అలాంటిది మరో ఏడాది తర్వాత రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో అని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. హరీష్ శంకర్ గతంలో పలు రీమేక్స్ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ స్టోరీకి తనదైన శైలిలో మార్పులు చేసి ఫ్రెష్ కంటెంట్ గా బిగ్ స్క్రీన్ మీదకి తీసుకొస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. దబాంగ్ ను గబ్బర్ సింగ్ గా, జిగర్ తాండా మూవీని గద్దలకొండ గణేష్ గా తీసి సక్సెస్ సాధించారు. అయితే హిందీలో హిట్ అయిన రైడ్ రీమేక్ గా ఆయన తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. హరీష్ చేసిన మార్పులు చేర్పులు ఈసారి పనిచేయలేదు. మరోవైపు మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ గా మారడం, ఇంకోవైపు బేబీ జాన్ డిజాస్టర్ గా పయనిస్తూ ఉండడం ఖచ్చితంగా హరీష్ శంకర్ మీద ఒత్తిడిని తీసుకొస్తాయి. ఒక రకంగా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడికి ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. 2 సినిమాలతో పోలికలు పెట్టి చూస్తారు. వాటికి భిన్నమైన కంటెంట్ తో వస్తే జనాలు ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో హరీష్ తేరీ లైన్ ను మాత్రమే తీసుకొని కీలకమైన మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తరహాలోనే స్క్రిప్ట్ లో ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేశారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. మరి తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో హరీష్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.